యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 26 యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్ షోలకి భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దేవరా $2 మిలియన్ కలెక్షన్ ని ఇప్పటి వరకు అందుకుంది. ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవరా స్పెషల్ షోలు పడుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో మొదటి రోజు అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నైజాంలో మొత్తం 29 స్క్రీన్లలో అర్ధరాత్రి 1 గంట షోలు వేయబోతున్నారు. ఇక ఈ షోలకి టికెట్ పై ₹100 అదనంగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే మొదటి రోజు 4 గంటలకి మరో షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ షోలకి కూడా టికెట్ ధరని ₹100 ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ లెక్క ప్రకారం నైజాంలో మొదటి రోజు దేవరాకి 6 షోలు వరకు పడనున్నాయి. టికెట్ ధరలు కూడా భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బుక్ మై షోలో ఇప్పటికే అమ్మకాలు మొదలుపెట్టారు. ఏపీలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. దీనిని బట్టి దేవరా మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ వరకు బుక్ మై షోలో మల్టీప్లెక్స్ టికెట్స్ ఓపెన్ చేయగా ఆల్మోస్ట్ చాలా వరకు హౌస్ఫుల్ అయిపోయాయి. మొదటి 10 రోజుల వరకు 5 షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏపీ తెలంగాణలో కలెక్షన్ సునామీ సృష్టించడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా దేవరా మూవీ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ కూడా మేకర్స్ స్ట్రాంగ్గానే చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి క్రౌడ్ ఎక్కువ మంది రావడం వల్ల కంట్రోల్ చేయడం కష్టమైంది. దీంతో ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం ద్వారా దేవరా సినిమాకి ఎక్స్ట్రా మైలేజ్ వచ్చిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దేవరాలో ఎన్టీఆర్ యాక్షన్ ఎలివేషన్, జాన్వీ కపూర్ గ్లామర్ షో, సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలనిజం చూడటానికి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.